ಇವತ್ತು ನಾಡಪ್ರಭು ಕೆಂಪೇಗೌಡರಿಗೆ ಗೌರವವನ್ನು ಸಲ್ಲಿಸಿರ್ತಕ್ಕಂಥದ್ದನ್ನ ಇವತ್ತು ಕಣ್ಣಾರೆ ಕಂಡಿದ್ದಾರೆ. ಇಲ್ಲಿ ಈ ಒಂದು ಪವಿತ್ರವಾದ ಸ್ಥಳದಲ್ಲಿ ಪರಮಪೂಜ್ಯ ಸ್ವಾಮೀಜಿಯವರ ಸಾನ್ನಿಧ್ಯದಲ್ಲಿ ಒಂದು ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ಆಂಧ್ರ ಪ್ರದೇಶ, ಅಲ್ಲಿನ ಕರ್ನಾಟಕ ಮತ್ತು ತಮಿಳುನಾಡಿನ ಭಾಗಗಳಿಂದ ಬಂದಿರತಕ್ಕಂಥ ಎಲ್ಲ ನನ್ನ ಕುಲಬಾಂಧವರು ಇವತ್ತು ಆಂಧ್ರ ಪ್ರದೇಶದಲ್ಲಿ ಇರ್ತಕ್ಕಂಥ ಒಂದು ಪ್ರಮುಖವಾದಂಥ ಸಮಸ್ಯೆ, ಇಲ್ಲಿ ಸುಮಾರು 4-5 ಲಕ್ಷ ಮತದಾರರು ಇರ್ತಕ್ಕಂಥ ಒಂದು ಆಂಧ್ರ ಪ್ರದೇಶದಲ್ಲಿ OBCಗೆ ಇವತ್ತು ಕೇಂದ್ರ ಸರ್ಕಾರ ಪರಿಗಣಿಸದೇ ಇರ್ತಕ್ಕಂಥದ್ದನ್ನ ನನ್ನ ಗಮನಕ್ಕೆ ತಂದಿದ್ದೀರಿ. ಪರಮಪೂಜ್ಯ ಸ್ವಾಮೀಜಿಯವರು ನಾನು ಇಬ್ಬರು ಕೇಂದ್ರ ಸರ್ಕಾರದಲ್ಲಿ ಇವತ್ತು OBCಗೆ ಆಂಧ್ರ ಪ್ರದೇಶದ ನಮ್ಮ ಒಕ್ಕಲಿಗ ಸಮಾಜವನ್ನ ಇವತ್ತು ಸೇರ್ಪಡೆ ಮಾಡಿಸ್ತಕ್ಕಂಥದ್ರಲ್ಲಿ ಪ್ರಾಮಾಣಿಕವಾಗಿ ಮಾಡ್ತೀವಿ. ಇವತ್ತು ಕೆಂಪೇಗೌಡರ ಒಂದು ಪ್ರತಿಮೆಯನ್ನು ಅನಾವರಣ ಮಾಡಿ ಅತ್ಯಂತ ಅದ್ದೂರಿಯಾಗಿ ಕೆಂಪೇಗೌಡರ ಒಂದು ನೆನಪನ್ನು ಮಾಡ್ಕೊಂಡಿರ್ತಕ್ಕಂಥ ನಿಮ್ಮೆಲ್ಲರಿಗೆ ನಾನು ನಿಜಕ್ಕೂ ಅಭಿನಂದನೆಗಳನ್ನ, ನನ್ನ ಕೃತಜ್ಞತೆಗಳನ್ನು ಸಲ್ಲಿಸ್ಲಿಕ್ಕೆ ಬಯಸ್ತಾ ಇದ್ದೇನೆ. ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ನಾವೇನು ಕೆಂಪೇಗೌಡರ ಜಯಂತಿಯನ್ನು ಆಚರಣೆ ಮಾಡ್ತೀವಿ, ಅದಕ್ಕೆ ಸರಿಸಮನಾಗಿ ಇವತ್ತು ಈ ಒಂದು ಸಣ್ಣ ಒಂದು ಹೋಬಳಿಯ ಕೇಂದ್ರ ಇರ್ಬೋದು, ಈ ವಿಕೋಟೆಯಲ್ಲಿ ಇಷ್ಟು ಅದ್ದೂರಿಯಾಗಿ ತಾವು ಈ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ನೆರವೇರಿಸಿದ್ದೀರಿ. ನಿಜಕ್ಕೂ ಕೆಂಪೇಗೌಡರ ಬಗ್ಗೆ ನೀವು ಇಟ್ಟಿರ್ತಕ್ಕಂಥ ಅಭಿಮಾನ ಕನ್ನಡ చుట్టపోతా ఉన్నాం. దాంట్లో భాగంగా ఈరోజు ఏదైతే హార్టికల్చర్కి సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కలిపి, అదేవిధంగా ప్రైవేట్ పెట్టుబడులు కలిపి 1,00,000 కోట్ల రూపాయలతో ఒక రాయలసీమ జిల్లాల్లోనే అన్ని రకాలైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈరోజు సాగునీటికి సంబంధించి, రోడ్లకు సంబంధించి, మార్కెట్కి సంబంధించి అన్ని రకాలుగా కూడా ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి శాంక్షన్ చేసి తీసుకురావడం జరిగింది. మొన్ననే క్యాబినెట్లో దాన్ని మరి పూర్తిగా కూడా శాంక్షన్ కూడా తీసుకొని రేపు ఆగస్టు ఎండింగ్లో ముఖ్యమంత్రి గారు మరి మదనపల్లిలో దాన్ని ఇనాగ్రేట్ చేసేటువంటి కార్యక్రమం కూడా తీసుకోబోతా ఉన్నారు. అది కానీ కంప్లీట్ అయితే మన నియోజకవర్గంలో 100% ఎక్కడ కానీ రోడ్ కనెక్టివిటీస్ కానీ, అదేవిధంగా రైతులకు సంబంధించినటువంటి మార్కెటింగ్ ఫెసిలిటీస్ కానీ, అదేవిధంగా సాగునీటికి సంబంధించినటువంటి ఏవైతే గ్రౌండ్ వాటర్ ఇంప్రూవ్ చేయడానికి కానీ ఉండేటువంటి చెరువులు, ఉండేటువంటి లింక్ ఛానల్స్ అవన్నీ కూడా కంప్లీట్ చేయడానికి పూర్తి స్థాయిలో ఒక మంచి అవకాశం దొరుకుతుందని చెప్పేటువంటి విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ, ఇంకొక పెద్ద కార్యక్రమం, ఎందుకంటే మనకు ఈ యొక్క చిత్తూరు జిల్లాలో పడమటి ప్రాంతాలు, మనం ఎవరైతే ఈ పక్క పడమటి ప్రాంతాల్లో ఉండేటువంటి తంబల్లపల్లి కావచ్చు, పీలేరు, మదనపల్లి, పుంగనూరు, కుప్పం లాంటి నియోజకవర్గాల్లో ఇటువంటి కరువు ఎప్పుడైనా వచ్చినప్పుడు త్రాగునీటికి సంబంధించి చాలా ఇబ్బందులు